श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో సంధ్య యొక్క తపస్సు అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి ఘట్టంలో తెలుసుకున్నట్టుగా శీఘ్రంగా శంకరుడు ప్రసన్నుడై ఇష్టార్థాలను నెరవేరుస్తాడు అని చెప్పాడు కదా. అలా చెప్పి అంతర్ధానమయ్యాడు వశిష్ఠుడు. ముల్లారా, శిష్ట వచనానుసారంగా సంధ్య యోగ్యమైన వస్త్రాధారణ చేసి సరోవర నదీ తీరంలో తపశ్చర్యమునుకుంది. చిత్తాన్ని అన్యసత్తం కానియకుండా ఏకాగ్రమైన మనస్సుతో ఆమె తపస్సు చేస్తుండగా ఒక మహాయుగ కాలం గడిచిపోయింది. ఆమె ఉగ్ర తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఆమె ఏ రూపాన్ని అయితే ధ్యానం చేసిందో ఆ రూపంతోనే అంతటా ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నవదుడు శాంతుడు అయిన శంకరుని చూచి సంతత ధారాపాతంగా కన్నుల అశ్రుధారలోలుగా ఇంత ఆశ్చర్యాన్ని మెరుపును పొంది సంధ్య ఈయనేం మాట్లాడాలి, ఎలా స్తుతించాలి అని చింతిల్లి కళ్ళు మూసుకుంది. అనగా శంకరుని చూసి చూడగానే కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. అంతటి వెలుగులో అంతటి ఆశ్చర్యాన్ని చూసింది. సంధ్య ఎలాగైతే కోరుకున్నదో అలాగే ఎదురుగా వచ్చి నిలబడ్డాడు పరమేశ్వరుడు. ఏం మాట్లాడాలో నోట్లో నుంచి మాట రావట్లేదు, ఎలా చూడాలో చూడలేకపోతుంది. కళ్ళల్లో నుంచి అంత అద్భుతంగా ఉంది ఆ రూపం. ఆ రూపాన్ని చూడలేక వర్ణించలేక మరలా కళ్ళు మూసుకుంది సంధ్య. వెంటనే ఆమె హృదయంలో హరుడు ప్రవేశించి ఆమెకు దివ్య జ్ఞానాన్ని, దివ్యవాక్కును, దివ్య నేత్రాలను అనుగ్రహించగా ఆమె ఇలా వేద సముచిత వాక్కులతో స్తుతించడం మొదలుపెట్టింది. ముల్లారా, ఆనాడు సంధ్య చేసిన ఈ స్తుతి మహామహిమోపేతమైనది, పవిత్రమైనది, శుభకరమైనది సుమా. చెబుతున్నాను వినండి. ఈశ్వర, నువ్వు నిరాకారుడవు. సర్వాతీతమైన నీ తత్వం జ్ఞానగమ్యం. స్థూల సూక్ష్మ ఉన్నత స్థితులకు మించి ఉంటుంది నీ రూపం. సదా యోగుల హృదయంలో భాషించే లోకకర్తవైన నీకు నమస్కారం. సర్వవ్యాపకము, శాంతము, నిర్మలము, నిర్వికారము, జ్ఞానగమ్యము, సప్రకాశమునందు ఏ వికారము లేనిది, సంసారమనే తమో మార్గానికి అతీతంగా చిదాకాశంలో యోగులకు ప్రసిద్ధమైన తెగు రూపం గల నీకు నమస్కారము. అద్వయము, శుద్ధము, స్వయం జ్యోతిరూపము, అజాతము, చిదానందము, ఆనందఘనము, వికారరహితము, స్వరూపభూతము, శాశ్వతానంద రూపము, సత్యమనే సంపదచే ప్రసన్నమై సంపదలనిచ్చినది అగు రూపంగల నీకు నమస్కారము. ఆకాశము, భూమి, దిక్కులు, నీరు, అగ్ని, కాలము ఇవన్నీ నీ రూపములే కదా. అటువంటి నీకు నమస్కారము. మిథ్య జగత్తు కంటే భిన్నమైనది, సత్వగుణ ప్రధానమైనది, ప్రత్యేగాత్మ కంటే అభిన్నమైనది అయిన నీ రూపం జ్ఞానం చేత మాత్రమే తెలియబడుతున్నది, భక్తుల చేత ధ్యానింపబడుతున్నది, సారభూతమైనది, అలౌకికమైనది, పావనమైన తీర్థమునుడు సైతం పావనము చూగినది అగు రూపంగల నీకు నమస్కారము. నీ రూపం శుద్ధమైనది, మనోహరమైనది, రత్నములచే అలంకరింపబడినది, స్వచ్ఛమైన కర్పూరం వలె తెల్లనైనది. చేతులతో అభయ వరదముద్రను, కూలాన్ని, కపాలాన్ని ధరించిన యోగీశ్వరుడు నీకు నమస్కారము. ఎవరి శరీరం నుండి ప్రధానము పురుషుడు ఉద్భవించాయో అట్టి ఇంద్రియాతీతమైన రూపంగల శంకరునకు అనేక నమస్కారములు. బ్రహ్మరూపంలో సృష్టిని, విష్ణు రూపంలో స్థితిని, రుద్రుని రూపంలో సంహారాన్ని చేసే నీకు అనేక నమస్కారములు. నీవు సర్వశ్రేష్ఠుడవు, పరమాత్మవు. వివిధ విద్యలు నీ స్వరూపమే. నీవు హరుడవు, జ్ఞానం చేత మాత్రమే లభ్యమయ్యే సద్గురుడవు, పరబ్రహ్మవు నీవే. సర్వకారణ కారణుడవు, దివ్యమైన అమృతం వంటి జ్ఞాన సంపదను ఇచ్చేవాడవు, ఇతర పుణ్యలోకాలలో కూడా సంపదనిచ్చేవాడవు, ప్రకాశ స్వరూపుడవు, పరాత్పరుడవు అగు నీకు నమస్కారం. పంచభూతాలు, దిక్కులు, సూర్యచంద్రుడు, మన్మథుడు ఇటువంటి జగత్తులో కంటే భిన్నం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. అంతర్ముఖులేగాక బహిర్ముఖులు కూడా నీ స్వరూపమే కదా. నీ నాభి నుండే అంతరిక్షం ఏర్పడినది కదా. హే శంకర, అట్టి నీకు నమస్కారం. ఎవరిని
ఆది మధ్యాంతరములు లేవు. ఎవరికి ఆది మధ్యాంతరములు లేవో, ఎవరి నుండి ఈ సృష్టి అంతా వ్యక్తమైనదో అట్టి నీకు నమస్కారం. వాక్కుకు మనస్సుకు గోచరం కాని ఆ దేవదేవుడమైన శంకర, నేను నిన్నెలా స్తుతించగలను స్వామి? ఏవన్న రూపాలను బ్రహ్మాది దేవతలు, తపోనిష్ఠులు, బ్రహ్మర్షులు కూడా వర్ణించలేరో అట్టి రూపాలను నేనెలా వర్ణించగలను? హే ప్రభు, ఎవరి రూపాన్ని ఇంద్రాది దేవతలు, రాక్షసులు కూడా తెలియలేరో అట్టి నిర్గుణమైన నిన్ను స్త్రీనైనా నేనెట్లా తెలియగలను? ఓ మహేశ్వర, నీకు నమస్కారం. ఓ తపమయ, నీకు నమస్కారం. నాపై దయచూపుము. హే దేవదేవా, నీకు అనంత కోటి నమస్కారములయ్యా. అర్ధగాంభీర్యం గల వాక్కులతో సంధ్య చేసిన ఈ స్తుతిని విని శంకరుడు పరమానందభరితుడయ్యాడు. జడలు కట్టిన కేశపాశంతో నారచీరను, లేడి చర్మాన్ని ధరించి మంచు దెబ్బకు వాడిపోయిన పద్మం వంటి ముఖంతో మూర్తి భవించిన తపస్వినిలా ఉన్న ఆమెను వీక్షించి అపార కృపారసం వెల్లివిరియ శంకరుడు ఇలా అంటున్నాడు. హే భద్రే, నీ తపస్సు చేత, స్తోత్రం చేత కూడా నేను ప్రీతుడనయ్యాను. ఓ శుభకరమైన బుద్ధిగలదానా, వరాన్ని కోరుకో. నీ మనస్సులో ఉన్న కార్యసిద్ధిని కలిగిస్తాను. నీకు మంగళమగుగాక అని అన్నాడు. శంకరుని పలుకులకు పరమానంద భరిదురాలైన సంధ్య పారవర్ష్యంతో అనేక ప్రణామాలు ఆచరించి ఇలా అంటున్నది. ఓ మహాదేవా, నేను నీ వరానుగ్రహానికి యోగ్యురాలనైతే, నా పాపం నుండి పరిశుద్ధరాలనైతే ఈ జగత్తులో సమస్త ప్రాణుల పుట్టుకతోడనే కామం గవిగల పుట్టుకుండు గాక. ఈ వృత్తాంతంలోక ప్రసిద్ధి పొందిన నేను అపకీర్తిని పొందుకుతున్న గాక. అనగా ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుకతోడనే కామం లేకుండా ఉండాలని అడిగినది. అలాగే ఈ వృత్తాంతంలోని ప్రసిద్ధిని పొంది నేను నా అపకీర్తిని పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నది. ఇది నా మొదటి వరం. ఏ వ్యక్తిపైన కామంతో కూడిన నా చూపు పడగుండు గాక. అనగా నేను ఎవరి మీద కామంతో చూడకుండా ఉండేటట్లు చూడమని. హే నాథ, నన్ను స్థితిగా ప్రాణిగ్రహణం చేయబోయే పురుషుడు సహృదుడై నాకు మంచి స్నేహితుడై ఉండుగాక. నన్ను కామంతో చూసే వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఆ యొక్క వ్యక్తి పురుషతత్వం నశించి వాడు నపుంసకుడుగు గాక. ఇది నా రెండో వరం అని అడిగినది. అనగా తను అతిగా పాణిగ్రహణం చేసుకోబోయే వ్యక్తి సహృదుడై ఉండాలి. తనకు మంచి స్నేహితుడుగా, ఆప్తుడుగా, తనను మంచిగా చూసుకునేవాడు ఉండాలి. అతడు కాకుండా ఇంకెవరైనా సరే తన మీద కామంతో చూసినట్టు తెలిసిన వాడు నపుంసకుడైపోవాలి అని వరం అడిగినది. ఇది తన రెండో వరం. పరిశుద్ధాంతఃకరణతో లోకహితాన్ని కోరి సంధ్యాదేవి ప్రార్థించిన రెండు వరాలను అనుగ్రహించి శివుడు ఇలా అంటున్నాడు. ఓ పతివ్రతా శిరోమణి, మంగళాంగి, విను. తపస్సుచే పరిశుద్ధురాలు అయ్యావు. నీ పాపం భస్మీభూతమైనది. నీ మీద కోపాన్ని విడిచిపెట్టేశాను. ఈ పైన మానవులు శైవవం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అనే 4 దశలను క్రమంగా పొందుతారు. కౌమారవస్థ అంతంలోను, యవ్వన ప్రాదుర్భావంలోను మాత్రమే కామభావన కలిగి ఉంటారు సుమా. ఈ పైన ప్రాణులు పుట్టుకతోడనే కామవాంఛ కలవారు గాకుందురు గాక. శుభాంగి, 3 లోకాల్లోనూ ఇతర స్త్రీలకెవ్వరూ లేని ఆతివ్రత్య భావాన్ని పొందగలిగావు. నీ భర్త తప్ప ఇతరులు నిన్ను కామంతో చూస్తే అట్టివాడు నువ్వు కోరుకున్నట్లే నవంచకుడు అవుతాడు, దుర్బలుడు అవుతాడు. మహాత్ముడు, తపశ్శాలి, రూపవంతుడైన సత్పురుషుడు నీకు అతిగాగరుడు. అతనితో కూడి మీరిద్దరు అన్యోన్యంగా సప్తకల్పాంతల వరకు జీవిస్తారు అని వరమిచ్చాడు. ఓ పరిశుద్ధరాలా, నువ్వు తపస్సు ప్రారంభించి ఇప్పటికీ ఒక మహాయుగ కాలం గడిచింది. కృతయుగం అంతరించి త్రేతాయుగం నడుస్తోంది. ఇప్పుడే నీ పూర్వజన్మలో ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తానని ప్రతిజ్ఞ చేశావు. అది నెరవేరే ఉపాయం చెబుతున్నాను విను. ఇప్పుడు నడుస్తున్న త్రేతాయుగంలోని మొదటి పాదంలో దక్ష ప్రజాపతికి అనేక మంది కన్యలు కలిగారు. వారు మితభాషీణులు, క్షీర సంపన్నులు. వారందరికీ దక్షుడు యథోచితంగా వివాహం చేశాడు. అందులో 27 మందిని చంద్రుడికి ఇచ్చి కళ్యాణం జరిపించాడు. చంద్రుడు ఇతర భార్యలను పరిత్యజించి రోహిణీందు మహాప్రీతిగా మనస్కుడయ్యాడు. ఆ కారణంగా దక్షుడు కోపించి చంద్రుని శపించగా దేవతలందరూ నీవున్న చోటుకు వచ్చారు. కానీ నా యందు లగ్నమైన మనస్సు గల నువ్వు వారిని గమనించనే లేదు. బ్రహ్మగారు కూడా వచ్చి ఆకాశం వైపు చూచి చంద్రుణ్ణి
పూర్వరూపాన్ని ఎలా పొందుతాడా అని చింతించి చంద్రశాప విముక్తికై ఆ చంద్రభాగా నదిని సృష్టించాడు. అదే సమయంలో మహాతపస్సంపన్నుడైన మేధీతిథి కూడా వచ్చాడు. ఆయన 12 సంవత్సరాలు అతి విస్తృతమైన జ్యోతిష్ఠమం అనే శ్రౌతయాగాన్ని ప్రారంభించాడు. అది ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నది. ఆ శ్రౌతాగ్ని మహాప్రకాశమానంగా వెలుగుతోంది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. పవిత్రురాలవై నువ్వు నీ దేహాన్ని ఆ ప్రజ్వలాగ్నిలో విడిచిపెట్టు. నా అనుగ్రహించే నీవు అన్యులకు గోచరించవు, అనగా బయట వాళ్ళకి ఎవ్వరికీ కనిపించవు అని చెప్పాడు. ఈ విధంగా శంకరుడు ఆమెకు హితోపదేశం చేసి అంతర్ధానమయ్యాడు. హరి ఓం తత్సతు. ఇంతటితో సంధ్య యొక్క తపస్సు అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో అరుంధతి వృత్తాంతం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.